హలో గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్‌గా 'జీబ్రా' మూవీ అయితే రిలీజ్ అయిందనమాట. యాక్టర్ సత్యదేవ్ గారిది. అలాగే కన్నడ యాక్టర్ మన 'జాల్ రెడ్డి' చేశాడు కదా 'పుష్పలో'. సో ఆయనది. సో వీళ్ళిద్దరిది కలిపి ఒక సినిమా అయితే వచ్చింది 'జీబ్రా' అని చెప్పి. కన్నడలో రిలీజ్ అయింది. అలాగే తెలుగులో కూడా రిలీజ్ అయింది. హిందీలో కూడా రిలీజ్ అయిందనమాట. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందనమాట. ఏంటి అంటే ఎప్పుడైనా ఒక సినిమా తీస్తున్నారు అంటే అందులో మెయిన్ స్టోరీ ఒకటి బావుంటే సరిపోదనమాట. సో, దానికి సరౌండింగ్ ఎలిమెంట్స్ అన్నీ గూడా బానే ఉండాలి. అప్పుడే ఈ సినిమా అనేది హిట్ అవుతది అని చెప్పి నేను ప్రాపర్‌గా చెప్పగలను. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ స్టోరీ వచ్చి చాలా మంచిగా తీసుకున్నారు. మెయిన్ థ్రెడ్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా ఉందనమాట. బట్ రిమైనింగ్ ఆ మ్యూజిక్ గానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చే బీజీఎమ్, ఆ స్క్రీన్ ప్లే, తర్వాత కెమెరా వర్క్ సో, ఇయన్నీ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుంటే సినిమా క్వాలిటీ అనేది పెరిగుండేది. సో, ఆ స్టోరీకి అది ఇంకొంచెం బూస్టప్ అయ్యేదనమాట. సో, ఈ సినిమాలో మెయిన్ మైనస్ వచ్చేసి ఆ కెమెరా వర్క్ అలాగే ఆ తర్వాత బీజీఎం. ఇప్పుడు మన 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా! సో, ఆయన ఇందులో కూడా పనిచేశారనమాట. ఆ 'రవి బర్సూర్' ఇప్పుడు 'కేజీఎఫ్', 'సలార్' అవేంటి సినిమాలు ఇప్పుడు మాస్ సినిమాలనమాట. సో, అలాంటి దీనికి ఎంత గట్టిగా మ్యూజిక్ కొట్టినా పర్వాలేదు. సో, సీన్ అలానే ఉంటది. బీజీఎం కూడా ఈక్వల్ అయిపోద్దనమాట. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే సీన్ తాలూకా క్వాలిటీ కొంచెం తక్కువుంది. బీజీఎం అనేది ఎక్కువైపోయినట్టు నాకైతే అనిపించిందనమాట. ఎందుకు అంటే ఈక్వల్‌గా ఏదైతే పీస్‌ఫుల్‌గా లేకపోతే నార్మల్ సీన్‌కి కూడా ఆయన కొంచెం ఎక్స్‌ట్రా పెట్టేసినట్టు నాకనిపించింది. సో, అదొక ఒపీనియన్. తర్వాత వచ్చేటప్పటికి మన యాక్టర్ సత్యదేవ్ గారు. సో, మనకు తెలిసిందే ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రతీది ఒక వర్స్‌టైల్‌గా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఒకటే డిఫరెంట్‌గా ఉండాలి. నా క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి ఆయన ట్రై చేసే యాక్టర్ అందరికీ తెలిసిందే. యాక్టింగ్ కూడా చాలా మందికి ఇష్టమే. అయితే ఇందులో మెయిన్ వచ్చేసి ఈయన క్యారెక్టరైజేషన్ చాలా తక్కువుందనమాట. అంటే స్పేస్ ఈయన తాలూకా స్టోరీలో ఈయన స్పేస్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. కంపేరింగ్ టు దట్ 'జాల్ రెడ్డి' క్యారెక్టర్ ఉన్నారు కదా ఆయన. సో, ఆయన కన్నా ఈయనది కొంచెం తక్కువగానే ఉందనమాట. సో, మొత్తం మూవీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాంకులో జరిగే కొన్ని కొన్ని ఎర్రర్స్ ఉంటాయనమాట. సో, ఎర్రర్స్‌ని వాడుకొని ఒక ఎంప్లాయీ ఎట్లా దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు, తనకి ఎట్లా బెనిఫిట్‌గా మార్చుకున్నాడు అని చెప్పి అంటే ఆ రొటీన్ టెంప్లేట్‌లో తనకి ఎట్లా బెనిఫిట్‌గా మార్చుకున్నాడు అని చెప్పి జరిగే స్టోరీ అనమాట. ఇప్పుడు 'లక్కీ భాస్కర్‌లో' చూసాం. సో, అందులో 20% సిమిలారిటీ ఇందులో కూడా మనకు కనిపిస్తదనమాట. సో, సునీల్ గారు కూడా ఉంటారు ఇందులో. అలాగే పర్వాలేదు సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పర్వాలేదు. స్క్రీన్ ప్లే కూడా నార్మల్‌గానే ఉంది. అంతగా హై ఇచ్చేటట్టు అయితే వాళ్ళు డిజైన్ చేయలేదనమాట. అలాగే ఇందులో మెయిన్ ఈ డైరెక్టర్‌కి ఒక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అతను ఆల్రెడీ ప్రీవియస్‌గా బ్యాంక్‌లో వర్క్ చేసాడంట. సో, అందుకని చెప్పి ఆ బ్యాంక్ ఎన్వైర్న్‌మెంట్ ఎట్లా ఉంటది, సో, అదంతా ఆ అరేంజ్‌మెంట్స్ ఏంటి అన్నీ కూడా మనకు కళ్ళకి కట్టినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయనమాట. సో, డైరెక్టర్‌ని ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. సో, క్లైమాక్స్ అంతా కూడా బానే డిజైన్ చేసుకున్నారు. బట్ ఎక్కడో ఈ సినిమాకైతే మైనస్ జరిగింది గైస్. అదేంటంటే చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే స్టోరీ ఒకటి బాగుంటే సరిపోదనమాట. దానికి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మంచిగా ఎళ్ళాలి. అప్పుడే ఈ సినిమా అనేది అందరిని ఆకట్టుకుంటదనమాట. సో, ఈ 'జీబ్రా' సినిమాలో కూడా అదే జరిగిందనమాట. సో, ప్రెజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ.